మిర్చి తోటలను తామర పురుగులు తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. పూత కాయ దశలో ఈ పురుగులు ఆశించడంతో కాయగా మారకుండానే పూత రాలిపోతుంది. ఎన్ని మందులు పిచికారీ చేసినా లాభం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే నివారించవచ్చని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. ఎన్నో ఆశలతో సాగు చేసుకున్న మిర్చి పంట ఇప్పుడు కన్నీరు తెప్పిస్తోంది. పూత కాత సమయంలో తామర పురుగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టిన రైతుల ఆశలు నిలువునా నేలరాలిపోతున్నాయి. సాధారణంగా మిరప పంటలో తామర పురుగులు అన్ని దశల్లోనూ ఆశిస్తుంటాయి. వీటిని నివారించడానికి రైతు స్పైనోసాట్, ఫిప్రోనిల్, డయూఫెన్థయూరాన్ లాంటి మందులను పిచికారీ చేసి నివారించడం జరుగుతుంది. అయితే ఈ కొత్త రకం తామర పురుగులు వాటికి భిన్నంగా ముదురు నలుపు రంగులో ఉండి ఎలాంటి పురుగు మందులకు లొంగకుండా విపరీతంగా పూతను ఆశించి నష్టపరుస్తుండటం వలన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ సంవత్సరం తామర పురుగు దిత్తి అనేది మిరప పంటలో మనం గమనిస్తూ ఉన్నాము. దీంతో రైతు విచ్చలవిడిగా మన పురుగు మందులు పిచికారీ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి దీనివల్ల అధిక నష్టాన్ని మన రైతు భరించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క రైతులు కూడా ఈ యొక్క పురుగుని గమనించాల్సింది. ఎందుకంటే ఈ యొక్క తామర పురుగు ఇప్పుడు గమనించేది ఏంటంటే నల్ల రంగులో ఉంటుంది. దీన్ని నల్లి అనుకోవడం జరుగుతుంది. దీనివల్ల అపోహ వల్ల నల్లి మందులు ఎక్కువగా మనం కొట్టడం జరుగుతుంది రైతులు. కాబట్టి ఈ యొక్క తామర పురుగుని గమనించాలి. ఈ యొక్క తామర పురుగు వచ్చేసి మనకు ఎక్కువగా పువ్వుల్లో మనకు కనపడుతుంది. మినిమం ఒక 15 నుంచి 25 యొక్క ఈ పురుగులు మనం గమనిస్తున్నాము. ఈ యొక్క పురుగులు ఏం చేస్తాయంటే ముఖ్యంగా మనకు ఆ కేసరాలని ఆ పుప్పొడిని మొత్తము కొరకడం వలన రసం పీల్చడం వలన ఆ పూత అనేది రాలిపోతుంది. పిందె కట్టడం జరగదు. కాబట్టి ఈ విధంగా పూత రాలిపోతుంది. అదేవిధంగా మనం మామూలు తామర పురుగులు అయితే మనకు ఆకులపైన చేరేసి ఆకుల్ని రసం పీల్చడం వల్ల ఆకు ముడత అనేది మనం గమనిస్తూ ఉంటాము. కానీ ఈ యొక్క పురుగు వచ్చేసి మనం ఆకు యొక్క పత్రహరితాన్ని కాకుండా మొత్తం ఆకులో పడి చొచ్చుకుపోవడం వల్ల ఆకుకు రంధ్రాలు పడడం, ఆకు కింద మొత్తం కూడా మనం మట్టి రంగులో మారడం వల్ల మనం గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క నల్ల తామర పురుగులు వచ్చేసి మనకు 1 మిల్లీమీటరు పొడవులో ఉంటాయి. అదే మగ పురుగులు చూసుకున్నట్లయితే వాటికంటే చిన్నగా ఉంటాయి. ఈ పురుగుల్ని గుర్తించి రైతు ఖచ్చితంగా మనకు సస్యరక్షణ చర్యలు పాటించాలి. అయితే ఇవి మొదటగా నల్ల తామర పురుగు వచ్చేసి మనకు ఒక 150 నుంచి 200 గుడ్లు మనకు చెట్లపైన పెడుతూ ఉంటుంది. ఇవి ఈ పొదిగిన తర్వాత 2 దశలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు చెట్టుపైన జరుగుతాయి. ఏదైతే కోశ దశ ఉంటుందో అది నేల మీద జరుగుతుంది. కాబట్టి రైతులు మందులు పిచికారీ చేసేటప్పుడు చెట్టుపైన కాకుండా ఆ యొక్క నేల మీద పిచికారీ చేయడం ద్వారా కూడా దీన్ని నివారించవచ్చును. ఈ యొక్క తామర పురుగుని మనం గమనించి మనము తగిన సస్యరక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనము ప్రతి ఒక్క రైతు కూడా ఎకరానికి 50 నుంచి 100 వరకు మనం పసుపు రంగు జిగురు అట్టాలని పెట్టాలి. అదేవిధంగా బ్లూ కలర్ అట్టాలను కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు తామర పురుగులు ఎక్కువగా బ్లూ కలర్ అట్టలకి ఎక్కువగా ఆశించడం జరుగుతూ ఉంటుంది. అదే పసుపు రంగు అట్టలైతే ఏవైనా తెల్లదోమలు ఉన్నట్లయితే వాటిని అవి ఈ యొక్క పసుపు రంగు అట్టలకు చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా రైతులు ఎంత వీలైతే అంత విధంగా మన జిగురు పూసిన అట్టాలని ఉపయోగించడం ఉత్తమం. అదేవిధంగా మన రైతులు అందరూ కూడా ఈ యొక్క నల్ల తామర పురుగును నివారించాలంటే శాంట్రినిల్ మందు మనకు అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 2 ml. అదేవిధంగా ఇమిడాక్లోపిడ్ అదేవిధంగా ఫిప్రోనిల్ కలిపినటువంటి మందు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ యొక్క మందును కూడా ఎకరానికి ఒక 40 గ్రాములు మనము ఉపయోగించి మన యొక్క వీటిని నివారించవచ్చును. ఈ యొక్క నల్ల తామర పురుగు నివారణకు ముఖ్యంగా మనము ఫిప్రోనిల్ అనే మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి వచ్చేసి 2 ml కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా ఇమిడాక్లోపిడ్ అనే మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది 0.3 grams per లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. అలాగే ఒకేలా మనకు ఈ యొక్క తామర పురుగు దిత్తితో పాటు కొన్ని ఈ మధ్యకాలం మనం గమనిస్తున్నాం అంటే ఎండు తెగులు మనం గమనిస్తున్నాము. ఈ యొక్క విల్టింగ్ ప్రాబ్లం అనేది చాలా చోట్ల మనం గమనిస్తున్నాము. నీళ్లు ఆగకుండా కూడా కొన్ని తోటలు ఎండిపోవడం జరుగుతుంది. ఈ యొక్క తోటల్లో మనం ఎక్కువ మార్కెట్లో మనకు దొరికిన టెబిక్వినజోల్ మందు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది లీటర్కి వచ్చేసి మనం ఒక 1.2 ml అది తీసుకొని మనము పిచికారీ చేయడం ద్వారా, అలాగే వేర్లు తడిసే విధంగా మనము పిచికారీ చేయడం ద్వారా కూడా మనకు ఏంటంటే మొక్క తడిసే విధంగా పిచికారీ చేయాలి. దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క ఎండు తెగులు మనం నివారించే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మందుల్ని మార్చి చేయడం ద్వారా మనకేంటంటే ఈ యొక్క తామర పురుగులు కానివ్వండి, అలాగే ఈ యొక్క ఎండు తెగులు కూడా మనము నివారించే అవకాశం ఉంటుంది.
అయితే ముఖ్యంగా మనకు తెగులు ఒకేలా మనం గమనించినట్లయితే రైతులందరూ కూడా మొదటగా COC కాపరాక్స్ క్లోరైడ్ మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని వేర్లు తడిచే విధంగా మనము ఎక్కడైతే మనకు మొక్క ఎండిపోతుందో దాని చుట్టుపక్కల మినిమం 6 నుంచి 8 ఫీట్ల వరకు ప్రతి ఒక్క మొక్కకు వేర్లు తడిచే విధంగా మనము మందు పోయాలి. దీని ద్వారా ఏంటంటే ఎండు తెగులు మనకు తొలగే అవకాశం ఉంటుంది. అందుకని ముఖ్యంగా రైతులు ఎప్పుడైతే మనం తోట పెట్టుకుంటామో అప్పుడే ట్రైకోడర్మా విడి కల్చర్ను, సూడోమోనాస్ని ఇవన్నిటిని ఉపయోగించడం ద్వారా మనకి ఎండు తెగులు మన ఉద్ధృతి రాకుండా మనం కాపాడుకోవచ్చు తోటని. అదేవిధంగా మనము ఎప్పుడైతే మనము తోట పెట్టుకుంటామో అప్పుడు మనకు చుట్టూరంగా మనము మొక్కజొన్న కానీ జొన్న పంటలని చుట్టూరంగా వేసుకోవడం ద్వారా ఈ యొక్క దోమల యొక్క ఉద్ధృతిని మనం అక్కడే అరికట్టవచ్చును. ముఖ్యంగా చేసే ప్రతి పిచికారీలో కూడా వేప నూనెను అంటే మనకు 10,000 ppm వేప నూనెను మనం వాడడం ద్వారా అది లీటర్ నీటికి 3 నుంచి 5 ml మనం కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా కూడా ఈ యొక్క గుడ్లని మన పిల్ల పురుగులు కాకుండా నివారించవచ్చును. ఈ యొక్క నల్ల తామర పురుగులు నివారించడానికి జీవ నియంత్రణ శిలీంధ్రకారైనటువంటి బవేరియా బాసియానా 5 గ్రాములు లేదా లెకానిసిలియం లెకాని 5 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా కూడా వీటిని నివారించవచ్చును.